హైబ్రిడ్ కదా చూసి రావు బాక్సులు అన్ని మిక్స్ వచ్చేస్తే. కర్ణాటకలో ఫేమస్. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే కనుక నేను మార్కెట్కి వెళ్ళలేదు, మా వారు ఒక్కరే వెళ్ళారు. నేను ఎందుకు వెళ్ళలేదు అంటే 50-50 ఉందన్నమాట ఈ రోజు సరుకు తీసుకురావాలా లేదా అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తుంటది అయితే మామిడి పండ్ల సీజన్ కదా. వెనకటి వ్యాపారంలో అయితే కనుక ఆల్రెడీ డ్యామేజ్ రావడం స్టార్ట్ అయిపోయింది. మాల్ అయితే ఫస్ట్ ఉన్నంత క్వాలిటీగా అయితే రావట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కాదు, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి మిడిల్ సీజన్ అనమాట మామిడి పండ్లది అయితే. దీనితో పాటు ఇప్పుడు నేరేడు పండ్ల సీజన్ స్టార్ట్ అయింది కదా, కాబట్టి ఈ నేరేడు పండ్లు రావడం స్టార్ట్ అయినాయి అంటే మామిడి పండ్లు కొంచెం తక్కువ అయిపోతాయి. అంటే సరుకు ఎక్కువ మొత్తంలో వచ్చినా కూడా స్టార్టింగ్ లో ఉన్నంత క్వాలిటీ అయితే గనుక మిడిల్ లో రాదు. అందుకే ఇంకా ఆయన సరుకు బాగుంటే తీసుకొస్తాను, ఒకవేళ సరుకు బాగాలేకుంటే గనుక నేరేడు పండ్లు తీసుకొస్తాను, నువ్వేం వద్దులే అని చెప్పేసినారు. మరి నేరేడు పండ్లు అయితే గనుక మనం ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఒక బాక్సు లేదా 2 బాక్సులు, కాబట్టి ఇంకెందుకులే అని చెప్పేసి నేను కూడా వెళ్ళలేదన్నమాట. అయితే కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన మ్యాంగో రెసిపీ అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన ఈరోజు. అంటే మనకి ఆంధ్రాలో రాగి సంగటి, కోడి కూర ఫేమస్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కర్ణాటక వాళ్ళకైతే గనక ఈ మ్యాంగోస్ తో చేసే శిఖర్ని, బిసిబల్లబత్తి 2 కూడా ఫేమస్ ఇక్కడ. ఆయన వచ్చేలోపు చేసేద్దాంలో ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు కదా అని స్టార్ట్ చేసిన, కానీ ఇది స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే మా ఆయన కాల్ చేసినారు, నేరేడు పండ్లు తీసుకున్నాను వస్తున్నాను టిఫిన్ తొందరగా చెయ్యని. నాకు చూస్తేనేమో ఫస్ట్ టైం చేసినా కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట. అంటే పెద్ద ప్రాసెస్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ మామిడి పండ్లలో గుజ్జు తీసి కొంచెం పుల్లగుండే పండ్లకైతే కొంచెం చక్కెర వేయచ్చు, దానితో పాటు కొంచెం ఇలాచి పౌడర్ వేసి మిక్స్ చేసేదన్నమాట. నేను ఇంకా ఫస్ట్ టైం చేసినా కదా, పర్లేదు అనిపించింది. మిక్సీకి వేస్తే కనుక పూర్తిగా నైస్ అయిపోతుంది, అట్లా పూర్తిగా నైస్ ఉండకూడదు అనమాట, కొంచెం దరదరకులు ఉంటే మంచిగా ఉంటుంది. మొత్తానికైతే ఆయన మార్కెట్ నుంచి వచ్చేలోపే చేసేసిన. ఇది తిన్న తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే, పండుని పండుగ తినకుండా ఈ ప్రాసెస్ అవసరమా ఇంత టైం అనిపించింది. అంటే పూర్తిగా బాగాలేదని కాదు కానీ పర్లేదు మంచిగానే ఉంది. మనకేంటంటే ఆంధ్ర వంటలు తిని సడన్ గా ఇట్లా కొత్త రెసిపీ అంటే గనక నాకైతే అంత నచ్చలేదు. టేస్ట్ అయితే ఉంది కానీ నాకు సేమ్ పండు తిన్న ఫీలింగే ఉందన్నమాట. దీనికి కాంబినేషన్ అయితే ఇక్కడ సైడ్ చాలా మంది ఓలిగా దోశ, చపాతి, పూరి చేస్తుంటారు. నేనైతే పూరి కాంబినేషన్ చేసిన. ఇంకా మా ఆయన ఏం కాంప్లిమెంట్ ఇస్తారా అని చూసినా, పర్లేదు బాగానే ఉంది ఫస్ట్ టైం చేసినా కూడా అన్నారు. ఇంకా హ్యాపీ అనమాట. ఇంట్లో మనం చేసిన వంటను ఒప్పుకుంటే ఒక చిన్న కాంప్లిమెంట్, మనం చేసిన వంట మంచిగా ఉంది అంటే ఆ హ్యాపీనే వేరు అసలు ఆడవాళ్ళకి. నేరేడు పండ్ల బిజినెస్ ఈ రోజు ఫస్ట్ రోజు. ఆయన పొద్దున్నే టిఫిన్ చేసుకొచ్చినారు కాబట్టి సపరేట్ గా ఇంక టిఫిన్ వదిలే పని లేదు కదా అని నేనైతే బండి దగ్గరికి లేట్ గానే వచ్చిన. 11:30 అయిపోయింది అనమాట బండి దగ్గరికి వచ్చేసరికి. ఇవైతే గనక హైబ్రిడ్ నేరేడు పండ్లు, మామూలు జవారివి అయితే గనక చిన్న సైజు వస్తాయి. ఇవైతే గనక ఒక్కొక్కటి ఇంతలా ఉన్నాయి చూడండి, హైబ్రిడ్ ఇవి. ఏదైనా సరుకు సీజన్ లో ఫస్ట్ రోజు తీసుకొస్తే గనక కొంచెం టెన్షన్ ఉంటది అనమాట. ఈ రోజు ఫస్ట్ రోజు కదా, సరుకు మూమెంట్ ఉంటుందా లేదా, మంచిగా అవుతుందా లేదా అని. పర్లేదు, మొదటి రోజు అయినా కూడా మంచిగానే పోతుంది. మెయిన్ ఏ సరుకు అయినా కూడా అంతే, క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే ఆ బిజినెస్ కూడా కొంచెం ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అనమాట. ఇవి హైబ్రిడ్ కదా, చూసడానికి కూడా పెద్దగా లావ్ సైజు పండ్లు కనిపిస్తాయి కాబట్టి బాగానే అవుతుంది అనమాట. అయితే కొంచెం రెడ్ కలర్ లో ఉండే కాయలన్నీ కూడా కొంచెం ఏరేసుకోవాలి, ఎందుకంటే నల్లగా ఉండేది మాత్రమే పూర్తిగా పండు అయిందని అర్థం. కొంచెం అట్లా గట్టిగా రెడ్ కలర్ లో ఉండేది ఏంటంటే కనుక కొంచెం పులుపు వచ్చేస్తుంది. అవన్నీ కొంచెం ఎక్కువ మొత్తంలో కనిపించినాయంటే కనుక కస్టమర్స్ ఆగరు, కాబట్టి కొంచెం అవి ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు కొంచెం ఏరేసుకోవాలి. మరి పూర్తిగా మనం అవి మొత్తం డివైడ్ చేసుకుంటుంటే గనక లాభం కాదు కదా, నష్టం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనకు అన్ని పండైనవి మాత్రమే రావు, బాక్సులు అన్ని మిక్స్ వచ్చేస్తాయి. మనం ఏంటంటే కొంచెం చూసే కస్టమర్స్కి ఎక్కువ మొత్తంలో కనిపించకుండా తీసేస్తే మంచిగా ఉంటుంది. అయితే దీని రేట్ అయితే గనక పొద్దున్నంతా కూడా 1/4 కేజీ 60 రూపాయలు పెట్టేసినాం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 1/4 కేజీ 50 రూపాయలు పెట్టేసినాం, రేట్ తగ్గించినాము. అయితే అన్ని రకాల సీజన్లో వచ్చే ఫ్రూట్స్ కన్నా ఈ నేరేడు పండ్లలో ఏంటంటే ఖచ్చితంగా 6 గంటల కల్లా వ్యాపారాన్ని ముగించేయాల్సిందే. ఎందుకంటే రాత్రి అయిందంటే గనక మబ్బులో ఈ సరుకు మూమెంట్ అయితే అస్సలు ఉండదు, కాబట్టి ఖచ్చితంగా ఎట్లయినా కూడా సాయంత్రం లోపు సరుకు మొత్తం ఖాళీ చేయాల్సిందే. సాయంత్రం 4:30 కల్లా 3/4 భాగం అయితే అయిపోయినాయి, ఇంకొంచెం మాత్రమే మిగిలినాయి. ఇంకా ఫాస్ట్ మూమెంట్ లేదనమాట. ఏదైనా అంతే కదా, సరుకు కొంచెం మిగిలినప్పుడు కొంచెం బిజినెస్ డౌన్ అయిపోతుంది. దీని రేట్ అయితే కనుక మళ్ళీ సాయంత్రం మార్చేసినాము. 1/4 కేజీ 50 రూపాయలు, అర్ధ కేజీ 80 రూపాయలు పెట్టేసినాం. పండ్ల వ్యాపారం చేయడం వల్ల ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లోనే తినగలుగుతున్నా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. ఇవైతే కనుక సాయంత్రం ఇంకొంచెమే ఉంది కదా సరుకు, స్లో అయిపోయింది అనమాట. కూర్చొని బేజారు వచ్చేసింది నాకైతే కనుక. ఇంకా అసలు ఎంత తూకం
వస్తాయా అని చూస్తున్నా అనమాట. ఒక్క పండే 30 గ్రాములు ఉంది చూడండి. అంటే అంత పెద్ద సైజు ఉన్నాయన్నమాట హైబ్రిడ్ కాబట్టి. అయితే ఈ నేరేడు పండ్లలో శాంపుల్సే ఎక్కువ పోతాయన్నమాట. ఎందుకంటే కొనేకొచ్చిన కస్టమర్స్ ఖచ్చితంగా పుల్లగున్నాయా, తియ్యగున్నాయా అని ఫస్ట్ శాంపుల్ తిని చూస్తారు. కొనే ఉద్దేశంతో శాంపుల్స్ తిని తీసుకునే వాళ్ళదైతే ప్రాబ్లమ్ లేదు. కానీ కొంతమంది, అందరూ కాదు, ఒక 10 మంది కస్టమర్స్ వచ్చినారంటే గనక అందులో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అనమాట. ఊరికే శాంపుల్స్ తింటారు, బాలేవని వెళ్ళిపోతారు. మంచిగా ఉన్నా కూడా పుల్లగున్నాయి, సప్పగున్నాయి అని ఏదో ఒక రీజన్ చెప్తారనమాట. ఏంటంటే కొంచెం శాంపుల్ తినాలని ఉంటది కదా, ఊరికే అట్లా బేరమాడి వాపస్ వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏంటంటే తిని చూసాక బాగున్నాయి టేస్ట్ అని చెప్పేసి 1/4 కేజీ తీసుకునే వాళ్ళు 1/2 కేజీ, కేజీ కూడా తీసుకెళ్తుంటారు. అట్లాంటి కస్టమర్స్ ఉంటారు, ఇట్లాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. 5:30 కల్లా ఇంకా సరుకు మొత్తం అయిపోయి కొంచెం మాత్రమే మిగిలినాయి. కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి. కేజీ, 1/4 కేజీ అంత ఉన్నాయి. ఇంకా లాస్ట్కి ఒక కస్టమర్కి వస్తే అవన్నీ వేసేస్తున్నాము. మొదటి రోజే మంచిగానే అయ్యింది. దీనికి పెట్టిన పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసి 650 అయితే మిగిలింది. ఇంకా నాకు సంతోషం అనమాట. ఈ టైం కల్లా ఇంటికి వస్తే ఇప్పటి నుంచి రెస్ట్ దొరుకుతుందని. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.